హాయ్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఈ సోషల్ మీడియాలో కానీ డైలీ ప్రతిరోజు కానీ ఏదో ఒక విషయం తెలుస్తుంటుంది. కానీ ఆ విషయం నిజమా కాదా, నిజానికి రియల్ ఫ్యాక్ట్స్ ఏంటి? అందుకే మేము ఇదే నిజం రియల్ ఫ్యాక్ట్ సిరీస్తో కొన్ని టాపిక్స్ రియల్ ఫ్యాక్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం. సో ఇవాల్టి టాపిక్స్లో మొదటి టాపిక్, స్మార్ట్ ఫోన్లు మన వ్యక్తిగత జీవితాన్ని ట్రాక్ చేస్తున్నాయా లేదా? మనం ఏదైనా వస్తువు గురించి స్నేహితులతో మాట్లాడిన కొద్దిసేపటికే మన ఫోన్ సోషల్ మీడియాలో దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు రావడం మీరు గమనించే ఉంటారు. మన ఫోన్ మన మాటలన్నీ దొంగతనంగా వింటోంది అనేది చాలామంది నమ్మే నిజం. కానీ టెక్నికల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీ ఫోన్ మైక్రోఫోన్ నిరంతరం మీ మాటలను రికార్డ్ చేయలేదు. మీ లొకేషన్ హిస్టరీ, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన విషయాలు, మీరు ఏ పోస్టులపై ఎక్కువ సమయం గడుపుతున్నారు అనే డేటా ఆధారంగా ఆధునిక ఆల్గారిథమ్స్ మీరు ఏం కొనాలనుకుంటున్నారో ముందే ఊహించి ఆ యాడ్స్ని మాత్రమే చూపిస్తాయి. కానీ ఈ విషయం మీద ప్రస్తుత ఊహాగానాలు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రజల్లో కొంతమంది టెక్ నిపుణుల్లో ఇప్పటికీ ఒక బలమైన ఊహాగానం నడుస్తుంది. కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో మైక్రోఫోన్ పర్మిషన్లు వాడుకుంటూ మన ప్రైవేట్ సంభాషణలోని కీవర్డ్స్ను స్కాన్ చేస్తున్నాయని చాలామంది అనుమానిస్తున్నారు. టెక్ కంపెనీలు దీన్ని ఖండిస్తున్నా మన డిజిటల్ ప్రైవసీ పూర్తిగా ప్రమాదంలో పడిందనే చర్చ నిరంతరం సాగుతూనే ఉంది. ఇక రెండో టాపిక్, తత్కాల్ స్కీమ్ నిజమా లేక బోగస్సా? రైల్వే తత్కాల్ విండో ఓపెన్ అయిన 15 నుండి 30 సెకండ్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోతూ ఉంటాయి. సామాన్యులకు ఒక్క టికెట్ కూడా దొరకపోవడంతో అసలు తత్కాల్ అనేది ఒక బోగస్, సామాన్యుడి టికెట్ కూడా రాదని ఒక అభిప్రాయం అయితే ఏర్పడింది. కానీ తత్కాల్ స్కీమ్ పూర్తిగా నిజం, అలాగే లీగల్. ప్రతిరోజు లక్షలాది మంది సామాన్య ప్రయాణికులు దీని ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే ఒకే సమయంలో దేశవ్యాప్తంగా లక్షల మంది ఐఆర్సీటీసీ వెబ్సైట్లపై లాగిన్ అవ్వడం వల్ల సర్వర్ స్లో అయిపోతుంది. కానీ దీనిపైన ఊహాగానాలు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన చర్చ ఏంటంటే, అక్రమ ఏజెంట్లు కొందరు ఆటోమేటెడ్ బోట్స్, ఇల్లీగల్ సాఫ్ట్వేర్స్, హై స్పీడ్ స్క్రిప్ట్లను ఉపయోగించి కేవలం కొన్ని సెకండ్లోనే ఫామ్లను ఆటోఫిల్ చేసి టికెట్లను లాగేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యం. రైల్వే శాఖ యాంటీ బోట్ టెక్నాలజీని తెచ్చి కోట్లాది ఫేక్ అకౌంట్లను బ్యాన్ చేస్తున్నప్పటికీ సామాన్యుడికి ఏజెంట్ల టెక్నాలజీకి మధ్య ఈ యుద్ధం ఇంకా నడుస్తూనే ఉంది. ఇక మూడో టాపిక్, ఆన్లైన్ లోన్ యాప్స్ అన్నీ నకిలీవేనా? ఫోన్ లోన్ యాప్స్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మోసాలు, వేధింపులు, ఆత్మహత్యలు. దీనివల్ల ఆన్లైన్ లోన్ యాప్స్ అన్నీ బోగస్ అని భావన ప్రజల్లో ఉంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. మార్కెట్లో ఆర్బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిలతో టైఅప్ అయిన కొన్ని జెన్యూన్ లోన్ యాప్స్ కూడా ఉన్నాయి. అవి నిబంధనల ప్రకారమే లోన్లు ఇస్తాయి. అయితే వీటి ముసుగులో వందలాది చట్టవిరుద్ధమైన చైనా, ఇతర ఫేక్ యాప్స్ నడుస్తున్న మాట అయితే వాస్తవం. దీని మీద వినియోగదారుల్లో ఎలాంటి ఊహాగానాలు నడుస్తున్నాయంటే, ఏ యాప్ నమ్మదగిందో ఏది ఫేక్ గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఎందుకంటే ఫేక్ యాప్స్ కూడా గూగుల్ ప్లే స్టోర్లో ఆర్బీఐ అప్రూవ్డ్ అని నకిలీ లోగోలు వాడుతున్నాయి. లోన్ తీసుకునేటప్పుడు మన ఫోన్ కాంటాక్ట్స్, గ్యాలరీ పర్మిషన్లు తీసుకొని ఆ తర్వాత ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసే గ్యాంగులు పెరిగిపోయాయి. ప్రభుత్వం, సైబర్ క్రైమ్ పోలీసులు వీటిపై కఠిన చర్యలు తీసుకుంటున్న రోజుకో కొత్త పేరుతో వచ్చే ఫేక్ లోన్ యాప్స్ గురించిన ఆందోళన నేటికి కొనసాగుతోంది. ఇక నాలుగో టాపిక్, క్రెడిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ. నిజంగానే రూపాయి వడ్డీ ఉండదా? ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను మనం తరచూ చూస్తుంటాం. ఎలాంటి వడ్డీ లేకుండా కేవలం వస్తువు ధరను మాత్రమే నెలవారీ వాయిదాల్లో కట్టుకోవచ్చని కంపెనీలు చెబుతుంటాయి. ఇదొక నిజమైన మార్కెటింగ్ విధానం మాత్రమే. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం దేశంలో ఏ బ్యాంకు వడ్డీ లేని రుణాలు ఇవ్వకూడదు. ఇక్కడ జరిగే అసలు నిజం ఏంటంటే, సదరు బ్రాండ్, కంపెనీ లేదా వెబ్సైట్ మీకు ఇవ్వాల్సిన డిస్కౌంట్ ముందుగానే కట్ చేసి ఆ మొత్తాన్ని బ్యాంకుకు వడ్డీ రూపంలో చెల్లిస్తుంది. దాంతో మనకు వడ్డీ లేనట్లు కనిపిస్తుంది. దీని మీద చాలామందికి ఊహలు ఎలా ఉన్నాయంటే, ప్రధాన చర్చ ఏం నడుస్తుందంటే, నో కాస్ట్ అనేది కేవలం కంటి తుడుపు చర్య, తెర వెనక హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారనేది చాలామంది అనుమానం. నిజానికి బ్యాంకు విధించే 18% జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజులను వినియోగదారుడే భరించాల్సి వస్తుంది. బిల్లును పూర్తిగా గమనిస్తే తప్ప ఈ అదనపు బాధలు అర్థం కాదు. అందుకే ఇది పూర్తిగా ఉచితం కాదు, మనల్ని ఎక్కువ వస్తువులు కొనేలా చేయడానికి కంపెనీలు పన్నే వ్యూహం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఐదో టాపిక్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్ ద్వారా నిజంగా కోట్లు సంపాదించవచ్చా? ప్రస్తుతం టీవీలలో, సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఫ్యాంటసీ క్రికెట్ లేదా ఆన్లైన్ రమ్మీ యాప్స్ ప్రకటనలు చేస్తూ టీమ్స్ పెట్టండి, కోట్లు సంపాదించండి అని చెప్పడం చూస్తూనే ఉన్నాం. యాప్స్ ద్వారా కొందరు డబ్బులు గెలుచుకోవడం అనేది నిజమే, కానీ ఇందులో గెలిచే వారి శాతం కేవలం 1 నుండి 2 మాత్రమే ఉంటుంది. మిగిలిన 98 మంది తమ కష్టార్జితాన్ని అనవసరంగా పోగొట్టుకుంటున్నారు. ఇది కేవలం నైపుణ్యంతో కూడిన ఆట మాత్రమే కాదు, ఇందులో అదృష్టం, వ్యసనం కీలక పాత్ర పోషిస్తాయి. ఈ యాప్స్ వెనక ఉన్న ఆల్గారిథమ్స్, కంపెనీల సాఫ్ట్వేర్ విధానాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు, అనుమానాలు నడుస్తున్నాయి. యూజర్లను ఆకర్షించడానికి మొదట్లో చిన్న చిన్న లాభాలు వచ్చేలా సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తారని,
ఆ తర్వాత పెద్ద మొత్తంలో బెట్టింగ్ వేసినప్పుడు కస్టమర్ ఓడిపోయేలా బ్యాక్గ్రౌండ్ కోడింగ్ మారుస్తారని చాలామంది బలంగా నమ్ముతున్నారు. ప్రభుత్వం వీటికి జీఎస్టీ పెంచి నిబంధనలు కఠినం చేసినా ఈ యాప్స్ వెనుక ఉన్న మోసపూరిత టెక్నాలజీపై సామాన్యుడిలో ఇంకా అనుమానాలు అయితే పోలేదు. సో ఈ రియల్ ఫ్యాక్ట్స్ పై మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.